ఎవరు రమ్మన్నా రే పోయి దానిలో చేస్తారు పెద్ద చిల్లరదా నువ్వు దాంట్లో నన్ను అంటావేంద్రా పెద్ద పోగ్రా ఆయన చెప్ప మాట్లాడింది ప్రశాంతం తాగుదాం. అసలు నీ బాధ ఏంటి? నీ ఫ్రెండే నా ప్రాబ్లం, వాడిని వదిలే ఫస్ట్. వాడు నా ఫ్రెండే, చూస్తూ చూస్తూ ఎలా కట్ చేసుకోవాలి? సో వాడు నన్ను ఏమన్నా నీకు ఓకే అయితే నేను ఒక మాట చెప్తాలే, గమనించి ఏమనగాకమని. హో నైస్, వాడికి చెప్తావు. పని చెయ్యి, నన్ను వదిలేసే, వాడితో ఉండిపో. ఏమంటా మా పిల్లతో ఎట్టంటే మాట్లాడుతున్నమాట ఫ్రెండ్షిప్ చేయండి. అది ముందే చిల్లర ముందా పోయి ఎంద్రా వదులుకు వస్తావా మళ్ళా మన గొడవ మనోడి మీద అంత చేస్తుంది మనం కొడుతున్నది ఉండండి. ఏమైంది మీ ఇద్దరికి? ఏం లేదు, మీకు ర్యాంప్ ఎక్కిచ్చేస్తాడంట, లేపేదని ఉన్నాడు, జాగ్రత్త. ఏంట్రా ఇప్పుడు చూసినా గొడవలా? మళ్ళీ ఇప్పుడు నీ ఫ్రెండ్ తో పెట్టుకొని వచ్చావా? అరే ఆగరా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంది? నీతో కదా మాట్లాడేది. నీకేం తెలియదు, నువ్వు నోరుస్తున్నాడు. నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు చూసినా గొడవలు ఇవన్నీ, మంద తాగడం, సిగరెట్ తాగడం. ఇప్పుడు నీ ఫ్రెండ్ రమేష్ గారితో కూడా గొడవ పెట్టుకుంటేవి. ఏంద్రా నువ్వు అంగా ఇంటి తయారైపోతున్నావు రోజు రోజుకి? అవునా, నా ఇష్టం. నువ్వు నాకు పెడుతున్నావా ఏంది? నేను నువ్వు పెట్టినప్పుడు నన్ను అడుగు. ఊరికే మస పడిస్తున్నావు. మీ అన్న రమేష్ గొడవ పడ్డారంట. ఎందుకు ఊరికే గొడవలు? ఆ రమేష్ గారు మామూలుడు కాదు, ఊరికే గొడవ పెద్ద చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మీ అన్నకని చెప్పు జాగ్రత్తగా ఉండమని. సరే తింటున్నట్టు నువ్వు వెళ్ళి జాగ్రత్త. భోజనం చేద్దా? లేసి ఇవ్వాలి. నేను ఇలా అంటున్నా, నువ్వేం అనుకోకు శివా. మేము ఏం చెప్పినా నీకోసమే కదా. నువ్వు ఈరోజు వేరే వాళ్ళతో గొడవ పడేసి వచ్చావు. వాడు నీ ఫ్రెండే కదా. ఈ గొడవలే చాలా దూరం వెళ్ళిపోతాయి. ఈరోజు నువ్వు వాడిని కొట్టావు, రేపు వాడిని నేనేం చేయడానికి గ్యారంటీ ఏంది? జాగ్రత్తగా ఉంటాను నువ్వైనా. నీకోసం ఇంట్లో వాళ్ళే వెయిట్ చేస్తా ఉన్నారు. నీకేమైనా వాళ్ళు తట్టుకోగలుగుతారా? మేము ఉన్నామని ఆలోచించు చాలు. మా కోసం చూడరా, ఆపేరా గొడవలన్నీ. నా భోజనానికి వెళ్దాం, వెయిట్ చేస్తున్నాను నీకోసం. వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా. వస్తున్నా ఇంకే వస్తున్నా. నేను పోతున్నా అయితే. పోయి మీరు పరిష్కారం చేసుకుని ఏంది మీ సమస్య ఏంటనేది తెలుసుకున్నాం. సరే బాటిల్స్ తీసుకురాబో, కింద ఉన్నాయి. ఇంత కట్ చేయి, అటు పెట్టేసి
పట్టుకరా వాడు వాడికి ఫస్ట్ అంతా మళ్ళీ పట్టుకో, నువ్వు పట్టుకో. తీసుకోండి. ఇది కూడా వాడికి తాగరా, ఈ వాడికి ఫస్ట్ తాగడా వాడు. తాగండి, తాగరా. వాడు తాగితే నువ్వు తాగితే అంతా మనోలే కదా, తాగండి. నన్ను చంపేస్తాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చినావండి? వాడేంద్రా చంపేది, నువ్వు చంపేది ఏంద్రా? అంతా మనవరా, మనమంతా ఒకట్రా. మనం దేని చంపుకోవాలా? మరి నన్ను చంపేస్తాడు నా వాడు అంటాడు రా, ఆవేశంలో 100 మాటలు అంటాడు రా. అటని చంపుకొని పోతాం, స్నేహితులు ఏంది అని సర్దుకొని పోవాలరా. మనమంతా ఒకలాగా కలిసి ఉండాలా, సరేనా? ఏందన్నా ఇప్పుడు మాట్లాడాను కదా. నిన్నెందుకు వదిలేసానో తెలుసా? నేను చిన్నప్పటి నుంచి మా అన్న నువ్వు కలిసి తిరిగారా, అలాంటిది మా అన్నని చంపేవరా నువ్వు? మా అన్న ఏం చేశాడ్రా? మా అన్న చిన్నప్పటి నుంచి నీతోనే కలిసి ఉన్నాడు కదరా, ఇద్దరు కలిసి తిరిగే వాళ్ళు కదరా. మా అన్నని ఎందుకు చంపావురా? వాడు ఏం చేశాడు రా? నాకు నిన్ను చంపలేంత చిన్న కూడా పట్టదు. కానీ ఒక్కసారి నీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరా. మా అన్నని ఎందుకు చంపేశారు? చెప్పురా. మా అన్నని ఎందుకు చంపేశారు చెప్పురా. నువ్వు చంపాలంటే నాకు ఒక్క క్షణం పట్టదురా, కానీ నీకు నాకు తేడా ఉంది. నువ్వు మా అన్నని చంపేశారు, కానీ మా ఫ్యామిలీ సఫర్ అయినట్టు నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వకూడదురా. నీ ఫ్యామిలీ కోసం నిన్ను వదిలేస్తున్నాను రా. బంధం అది మనల్ని కలుపుకునే బలం, కానీ
ఆ బంధంలో కలిసిన కోపాలు ద్వేషాలు మనల్ని మనమే వదిలేసుకునే శిక్షలు అవి.